అందుకే నిన్ను సర్వ సైన్యాధ్యక్షుడి బాధ్యత నుంచి తప్పించి ఆ బరువుని సేతుపతికి ఇస్తున్నాను. చిత్తం మహారాజా. బాహు తెలంగాణలో ఎన్నికల వాతావరణం కాస్త చల్లబడింది. ప్రభుత్వ ఏర్పాటు కూడా దాదాపు పూర్తయింది. ఎన్నికలు ముగిసిన వెంటనే ఎవరు సీఎం అవుతారా అని 2 రాష్ట్రాల ప్రజలు ఆలోచించారు. కానీ ఎట్టకేలకు ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది. అలాగే ఎవరు సీఎం అవుతారా అనే ప్రశ్నతో పాటు తెలంగాణ ఐటీ మినిస్టర్ ఎవరు అనే అనుమానం కూడా చాలా మందిలో ఉంది. నిజానికి చాలా మందికి సీఎం పదవి రేవంత్ రెడ్డికి వస్తుందనుకున్నారు. కానీ ఐటీ శాఖ మంత్రి ఎవరు అనే విషయం మీద ఎవరికి అంచనాలు లేవు. దాంతో చాలా మంది తెలంగాణ ఐటీ ఇండస్ట్రీ గురించి ఆలోచిస్తూ తెలంగాణ ఐటీ భవిష్యత్ మీద విచారం వ్యక్తం చేస్తున్నారు. అలాగే గత ఐటీ మినిస్టర్ కేటీఆర్కి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టింగ్లు కూడా చేస్తున్నారు. కాబట్టి అసలు ఐటీ మినిస్టర్ పదవి గురించి ఎందుకు ఇంతలా చర్చ జరుగుతుంది? ఐటీ మినిస్టర్గా కేటీఆర్ సాధించిన విజయాలేంటి? ప్రస్తుతం తెలంగాణ ఐటీ మినిస్టర్ మీద ఎలాంటి అంచనాలు ఉన్నాయి? భవిష్యత్తులో తెలంగాణ ఐటీ ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది? ఇలాంటి అన్ని అనుమానాలకు సమాధానాలని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో ఎండ్ వరకు మిస్ కావద్దు. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందింది. ఇలా అభివృద్ధి చెందిన ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కీలకమైన పాత్ర పోషిస్తుంది. నిజానికి ప్రతి వ్యక్తి ఏదో ఒక విధంగా ఐటీ మీద ఆధారపడి జీవిస్తున్నాడు. ఉదాహరణకి ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న స్మార్ట్ ఫోన్, దానిలో ఉపయోగిస్తున్న సోషల్ మీడియా, వస్తువులు కొనాలంటే ఆన్లైన్ షాపింగ్, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ట్రావెల్ బుకింగ్స్, ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా, బిల్స్ కట్టాలన్నా ఆన్లైన్ పేమెంట్స్, ఇలా ప్రతిదీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతోనే సాధ్యమవుతుంది. అలా ప్రస్తుతం మనకు తెలియకుండానే మన రోజువారీ జీవితంలో ఏదో ఒక విధంగా ఐటీ ఉపయోగించుకుంటున్నాం. అలా కొత్త ఐటీ కంపెనీలు పుట్టుకొచ్చాయి. స్టార్టప్ కంపెనీల నుంచి ఎంఎన్సీ కంపెనీల దాకా లక్షల్లో ఐటీ కంపెనీలు వెలిశాయి. ఏదైనా ఒక రంగం అభివృద్ధి చెందితే సహజంగానే ఆ రంగంలో ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. అలా అభివృద్ధి అవుతున్న ఐటీ ఇండస్ట్రీ కొత్త ఉద్యోగాలను సృష్టించడం జరిగింది. నిజానికి ఐటీ ఉద్యోగం పట్ల యువతలో మంచి క్రేజ్ ఉంది. ఉద్యోగాలు ఎక్కువగా ఉండటం, ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ఐటీ ఇండస్ట్రీలో ఎక్కువ జీతాలు ఉండటం, ఐటీ ఇండస్ట్రీలో ఎక్కువ కెరీర్ గ్రోత్ ఉండడం, ఐటీలో లైఫ్ స్టైల్ వేరే వాళ్ళకన్నా భిన్నంగా ఉండడం, వారానికి 5 రోజులు పని దినాలు ఉండడం, ఇంటి నుంచి కూడా పనిచేసే అవకాశం ఉండడం, ప్రభుత్వ ఉద్యోగం కన్నా సులభంగా ఐటీ ఉద్యోగం సాధించగలగడం, ఇలా అనేక సౌకర్యాలు ఐటీ ఇండస్ట్రీలో పనిచేసే వరకు ఉన్నాయి. సమాజంలో కూడా ఐటీ ఉద్యోగం పట్ల మంచి అభిప్రాయమే ఉంది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అలా చాలా మంది యువత సొంతూర్లను విడిచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి మహానగరాలకు వెళ్తున్నారు. అయితే గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఇండస్ట్రీ గణనీయమైన అభివృద్ధిని నమోదు చేసింది. అలా ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టి ఐటీ ఇండస్ట్రీ మీద పడింది. ఐటీ ఇండస్ట్రీ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1991లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హయాంలో మొదలైంది. ఆ రోజుల్లో ఎక్కువగా వ్యవసాయం, పరిశ్రమల మీదే ప్రభుత్వాలకి ఎక్కువ దృష్టి ఉండేది. దాంతో జనార్దన్ రెడ్డి ఐటీ ఇండస్ట్రీ కోసం శంకుస్థాపన చేసినప్పటికీ అనుకున్నంత పెట్టుబడులు తీసుకురాలేదు. ఆ తర్వాత వచ్చిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఎన్టీ రామారావు గారు కూడా ఐటీ మీద అంతలా దృష్టి పెట్టలేదు. కానీ 1991లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐటీ ఇండస్ట్రీ బాగా అభివృద్ధి చెందింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన సంవత్సరంలోనే అంటే 1996లో డిఈ షా అండ్ కో అనే అమెరికాకు చెందిన మల్టీనేషనల్ కంపెనీ హైదరాబాద్లో మొట్టమొదటిసారి ప్రారంభమైంది. అలా హైటెక్ సిటీగా ప్రారంభమయ్యి సైదరాబాద్ అనే పేరుతో ఐటీ ఇండస్ట్రీ కోసం ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. 1998లో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ మైక్రోసాఫ్ట్ మొట్టమొదటిసారి అమెరికా కాకుండా వేరే దేశంలో ఒక బ్రాంచ్ని, అది కూడా మన హైదరాబాద్లో ప్రారంభించింది. మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థ ఇండియాలో పెట్టుబడి పెట్టడం, అదీ కాకుండా ఐటీ రంగంలో అప్పటి వరకు ఇండియాలో ముందున్న బెంగళూరుని కాదని హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ పెట్టుబడి పెట్టడంతో ఐటీ ఇండస్ట్రీలో హైదరాబాద్ పేరు ఒక్కసారిగా అందరి దృష్టిలో పడింది. అప్పటి వరకు ఐటీ ఇండస్ట్రీకి ఇండియాలో బెంగళూరు కేంద్రంగా ఉండేది. కానీ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు వచ్చిన తర్వాత అప్పట్లో ప్రభుత్వం బాయ్ బాయ్ బెంగళూరు, హలో హైదరాబాద్ అనే నినాదంతో పనిచేసింది. దాంతో చాలా ఐటీ కంపెనీలు హైదరాబాద్లో పెట్టుబడి పెట్టాయి. అప్పట్లో ఐటీ కంపెనీలకు కావాల్సిన సౌకర్యాలను కల్పించడం కోసం ప్రభుత్వం బాగానే ఖర్చు చేసింది. బేగంపేట ఎయిర్పోర్ట్కి బదులు విశాలంగా శంషాబాద్లో ఎయిర్పోర్ట్ నిర్మించడం, హైదరాబాద్ చుట్టూ సైదరాబాద్తో అనుసంధానం అయ్యేలా ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత 2004లో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఐటీ రంగంలో ఉన్న అవకాశాలని, అది కల్పించే ఉద్యోగాలని దృష్టిలో ఉంచుకొని ఐటీ అభివృద్ధి కోసం బాగానే కృషి చేశారు. అలా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో హైదరాబాద్ బెంగళూరుతో పోటీపడి ఐటీ కంపెనీలను ఆకర్షించింది. అలా ఐటీ ఇండస్ట్రీ నుంచి రాష్ట్రానికి ఆదాయం అనుకున్న దానికంటే ఎక్కువగా రావటం మొదలైంది. ఉపాధి అవకాశాలు కూడా పెరగడంతో
తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా ఐటీ ఇండస్ట్రీని దెబ్బతీసేలా ఎప్పుడూ పనిచేయలేదు. ఎందుకంటే ఐటీ ఇండస్ట్రీకి ఏదైనా అసౌకర్యం ప్రభుత్వం నుంచి కలిగితే కంపెనీలు వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ. అలా అప్పటి నుంచి ఐటీ ఇండస్ట్రీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుతూనే ఉంది. అలా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూనే ఉంది. కానీ గత ప్రభుత్వాలు ఐటీ ఇండస్ట్రీని ఉమ్మడి రాష్ట్రంలో కేవలం హైదరాబాద్ నగరానికి పరిమితం చేశాయి. రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు లాంటి నగరాలు ఉన్న ఐటీ కంపెనీలు ఎక్కువగా హైదరాబాద్లోనే పెట్టుబడి పెట్టాయి. అయితే 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు వేరువేరు రాష్ట్రాలు అయ్యాక ప్రతి విషయంలో 2 రాష్ట్రాలని పోల్చి చూడడం మొదలైంది. 2 తెలుగు రాష్ట్రాలే కావడం, ఏ రాష్ట్రంలో ఏ విషయం జరిగినా 2 రాష్ట్రాల్లో వార్త అవడంతో ప్రతి విషయాన్ని పోల్చి చూసే ప్రయత్నం సోషల్ మీడియాలో జరుగుతుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మొదటి 5 సంవత్సరాల పాటు టీడీపీ ప్రభుత్వం ఉంది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది చర్చించుకున్న అంశం రాజధాని. ఎక్కడ రాజధాని పెడతారు, ఏ నగరాన్ని రాజధానిగా ప్రకటిస్తారు, ఇలాంటి చర్చ 2015 వరకు నడిచింది. 2015 అక్టోబర్ 22న విజయవాడ, గుంటూరు మధ్య అమరావతి ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించడం జరిగింది. కాబట్టి రాజధాని నిర్ణయించిన వెంటనే కూడా ఐటీ ఇండస్ట్రీ గురించి చాలామంది యువత ఆలోచించలేదు. ఎందుకంటే రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందిన ప్రాంతం కాదు, అభివృద్ధి చేయాల్సిన ప్రాంతం. కానీ టీడీపీ గవర్నమెంట్ ఐటీ మీద దృష్టి ఎక్కువగా పెట్టకుండా పరిశ్రమల మీద ఎక్కువ దృష్టి పెట్టింది. దాంతో కియా, అశోక్ లైలాండ్, బెర్జర్ పాయింట్స్, ఫ్యాక్స్కాన్, సెల్కాన్, కోకోకోలా, డాక్టర్ రెడ్డిస్ ఇలా పరిశ్రమల పరంగా రాష్ట్రంలో వివిధ జిల్లాలలో రాజధానితో సంబంధం లేకుండా అభివృద్ధి చేసే ప్రయత్నం జరిగింది. ప్రత్యేకించి ఐటీ ఇండస్ట్రీకి విశాఖపట్నం కేంద్రంగా తీర్చిదిద్దాలని భావించిన పూర్తి స్థాయిలో అప్పటి ప్రభుత్వం విజయం సాధించలేదు. ఇక 2019లో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని చాలామంది వ్యతిరేకించి కోర్టులో కేసులు వేశారు, ఉద్యమాలు జరిగాయి. ఆఖరికి 3 రాజధానుల బిల్లు ప్రభుత్వమే ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. అలా రాజధానిగా విశాఖపట్నం నిర్ణయించారు. కానీ ప్రభుత్వం ఇంకా 3 రాజధానుల ఆలోచన మాత్రం మార్చుకోలేదు. దాంతో నేటికి ఆంధ్ర రాష్ట్రానికి ఒక చెప్పుకోదగ్గర నగరం లేకుండా పోయింది. మరియు పరిశ్రమలు పెడదామనే ఒప్పందాలు చేసుకున్న చాలా కంపెనీలు వేరే రాష్ట్రాలకు తరలి వెళ్ళాయి. రాష్ట్రంలో ఉన్న కంపెనీలు కూడా ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేదు అని చెప్పి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి. నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా కంపెనీలు, డేటా సెంటర్లు, సిమెంట్ కంపెనీలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేసింది. కానీ అనుకున్నంత స్థాయిలో పరిశ్రమలు రాష్ట్రానికి రాలేదు అనే అభిప్రాయం ఆంధ్రప్రదేశ్లో చాలామందికి ఉంది. అమర్ రాజా బ్యాటరీస్, లులు గ్రూప్ లాంటివి తెలంగాణకు వెళ్ళిపోయాయి. దాంతో ఆంధ్రప్రదేశ్ యువత ప్రభుత్వం మీద సోషల్ మీడియాలో విమర్శలు చేయడం మొదలుపెట్టింది. ఇక మరోవైపు తెలంగాణ పరిస్థితి అందుకు భిన్నంగా పరిశ్రమల్లో ఐటీ సెక్టార్లో రోజురోజుకు అభివృద్ధి చెందుతూనే ఉంది. రాష్ట్రం విడిపోకముందు హైదరాబాద్ ఐటీ ఎక్స్పోర్ట్స్ కేవలం 57,000 కోట్లు మాత్రమే. కానీ రాష్ట్రం విడిపోయాక పాత ప్రభుత్వాలలాగానే ఐటీ పెట్టుబడులకు కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, ఐటీ కంపెనీలకు, పరిశ్రమలకు ప్రోత్సాహాలు, రాయితీలు, ప్రభుత్వ స్థలాలు కేటాయించడం లాంటి చర్యలు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంది. అలా గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ బాగానే పనిచేశాడు. దాంతో 10 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ ఐటీ ఎగుమతులు 57,000 కోట్ల నుంచి 2.5 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అంటే అర్థం చేసుకోవచ్చు హైదరాబాద్లో ఐటీ ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో అని. ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల యువత ఐటీ జాబ్స్ కోసం హైదరాబాద్ వైపే చూడాల్సిన పరిస్థితి. కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తూ ఐటీ శాఖ మంత్రిగా సొంత ఆలోచనలు ప్రోత్సహించే విధంగా టీ హబ్, టీ వర్క్, టాస్క్ లాంటి వాటిని ఏర్పాటు చేసి యువతను ఎంటర్ప్రినియర్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. అంతేకాదు హైదరాబాద్ వరకే పరిమితమైన ఐటీ ఇండస్ట్రీని కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ మొదలైన చిన్న నగరాలకి కూడా విస్తరించే ప్రయత్నం కేటీఆర్ చేశాడు. అలా కేటీఆర్ పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రిగా పనితనంతో ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలని పోల్చి చూడటం అలవాటు పడ్డ ప్రజలకు ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందింది, అలాగే తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందింది అని పోల్చి చూడటం మొదలైంది. ముఖ్యంగా 2 రాష్ట్రాల ఐటీ మంత్రులను కూడా పోల్చి చూశారు. అలా 2 రాష్ట్రాల ప్రజలకు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి అమర్నాథ్ కన్నా మెరుగ్గా, సమర్థవంతంగా కనిపించాడు. అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడే విధానం నుంచి మీడియా ముందు బాధ్యతాయుతంగా మాట్లాడే విషయం వరకు ప్రతి విషయంలో కేటీఆర్ అమర్నాథ్ కంటే మెరుగైన వాడు అనే అభిప్రాయం ప్రజల్లో వచ్చింది. దాంతో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ని అభిమానించడం, ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి అమర్నాథ్ని విమర్శించడం మొదలైంది. అలా అమర్నాథ్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మరోవైపు అదే సోషల్ మీడియాలో కేటీఆర్ని పొగడటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే 2 వ్యక్తుల్ని పోల్చి చూసినప్పుడు ఒకరు సమర్థవంతంగా, ఇంకొకరు తక్కువగా కనిపిస్తారో సహజంగానే సమర్థవంతంగా ఉన్న వ్యక్తి పట్ల మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. అలా కేటీఆర్ 2 రాష్ట్రాల్లో అభిమానులు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా కేబుల్ బ్రిడ్జ్, దాని పరిసర ప్రాంతాల్లో కొత్తగా వచ్చిన మల్టీఫ్లోర్ బిల్డింగ్స్, హైదరాబాద్లో కొత్తగా కట్టిన ఫ్లైఓవర్లు ఇవన్నీ 2 రాష్ట్రాల ప్రజల్లో కేటీఆర్ స్థాయిని పెంచాయి.
నిజానికి హైదరాబాద్కి ఐటీ పరంగా ఒక బ్రాండ్ వాల్యూ అనేది గత 10 సంవత్సరాల్లో వచ్చింది కాదు. 1991 నుంచి ప్రభుత్వాలు వరుసగా కృషి చేస్తేనే ఇది సాధ్యమైంది. అంతేకాకుండా టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతున్న సమయంలో, కొత్త ఐటీ కంపెనీలు పుట్టుకొస్తున్న సమయంలో చాలా కంపెనీలకు హైదరాబాద్ అనుకూలంగా కనిపించింది. దాంతోపాటు ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా సహకారం అందించింది. కేటీఆర్ స్వయంగా ముఖ్యమంత్రి కొడుకు కావడం, ప్రభుత్వంలో కీలకంగా ఉండటంతో కంపెనీలలో పెట్టుబడి పెట్టమని ఒప్పించడం ఆయనకు సులభమైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కేటీఆర్కి అనుకూలంగా పోస్టింగ్లు పెడుతున్న ప్రతి ఒక్కరూ కేవలం హైదరాబాద్లో ఐటీ కేటీఆర్ వల్లే సాధ్యమైందని భావిస్తూ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ఐటీ రంగం గురించి విచారణ వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యువత. ప్రస్తుతం 25 సంవత్సరాలు ఉన్న వ్యక్తి అతని 15 సంవత్సరాల వయసు నుంచి తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ని గమనిస్తున్నాడు. కాబట్టి అలాంటి వారికి కేవలం కేటీఆర్ ఒక్కరే ఐటీ మినిస్టర్. కానీ 1991లో హైదరాబాద్లో ఐటీ రంగం ఏర్పాటైనప్పటి నుంచి ప్రతి ప్రభుత్వం ఐటీ అభివృద్ధికి కావాల్సిన చర్యలు తీసుకుంది. ఎందుకంటే ఒకసారి ఏదైనా రంగం ఆదాయాన్ని, ఉపాధిని కల్పిస్తే ఆ రంగాన్ని ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు విస్మరిస్తే చాలా భయంకరమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రధానంగా చేసిన ఆరోపణ ఏమిటంటే, చంద్రబాబు నాయుడు పూర్తిగా కంప్యూటర్లు, టెక్నాలజీ అంటూ రైతుల్ని, కూలీల్ని పట్టించుకోవట్లేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు న్యాయం చేస్తుంది అని ప్రజలకు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. అలా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు కూడా చాలా మంది హైదరాబాద్ అభివృద్ధి గురించి, ఐటీ ఇండస్ట్రీ గురించి చాలా బాధపడ్డారు. కానీ ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా ఇటు వ్యవసాయం, అటు హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీ రెండు అభివృద్ధి చెందాయి. కాబట్టి తెలంగాణలో ఐటీ అభివృద్ధి చెందడంలో ప్రతి ప్రభుత్వం, ప్రతి ముఖ్యమంత్రి, ప్రతి ఐటీ శాఖ మంత్రి వారి పాత్రను సమర్థవంతంగా పోషించారు. కానీ అందరికంటే ఎక్కువగా కేటీఆర్ చాలా తక్కువ సమయంలో హైదరాబాద్లో ఐటీ అభివృద్ధికి చేసిన కృషి నిజంగా అభినందించదగినదే. నిజానికి ఈ ఎన్నికల్లో కేటీఆర్ చేసిన కృషికి తగ్గట్టు ఫలితం దక్కింది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అంటే హైదరాబాద్ ప్రజలు అభివృద్ధిని గుర్తించారు. కానీ మొత్తంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీకి అధికారానికి కావాల్సిన సీట్లు రాలేదు. కాబట్టి ఇప్పుడు ప్రజలు కూడా చేసేదేమీ లేదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీ రంగాన్ని ఏ విధంగా మారుస్తుంది అనేది గమనిస్తే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ రకంగా గత ఐటీ మంత్రి కేటీఆర్ పట్ల సానుభూతి పెరగడం ఒక రకంగా రాష్ట్రానికి మంచిదే. ఎందుకంటే ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కేటీఆర్ కృషి చేసిన దానికంటే ఎక్కువ కష్టపడాలి. అప్పుడే ప్రజల్లో మంచి పేరు వస్తుంది. లేదంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఐటీ అభివృద్ధిని కొనసాగిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే డిసెంబర్ 7న రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. తెలంగాణలో మొత్తం 19 మంది మంత్రులుగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి త్వరలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలున్నాయి. అయితే ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి గెలిచిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు స్వతహాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం, అమెరికాలో సొంతంగా 100 కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న ఐటీ కంపెనీలకు ఆయన ఎండీ అవడం, పెద్ద ఐటీ కంపెనీల సీఈఓలతో పరిచయాలు, అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడగలగడం, వీటన్నిటి వల్ల మదన్ మోహన్ రావు ఐటీ మినిస్టర్ పదవికి సరైన వ్యక్తి అని చాలామంది భావించారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇంత హైప్ ఉన్న ఐటీ మినిస్టర్ పదవిని అనూహ్యంగా మంతని ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ బాబుకి ఇచ్చింది. కోపడకండి రామకృష్ణ గారు, ఈయన మీ ఫ్రెండ్ కదా, మీ చేతుల మీద గెప్పిందామని. శ్రీధర్ బాబు 1999 నుంచి వరుసగా 1999, 2004, 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాడు. 2009లో అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేశాడు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో స్టేట్ సివిల్ సప్లైస్ మినిస్టర్గా కూడా పనిచేశాడు. 2014 జనవరిలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న సమయంలో తెలంగాణకు మద్దతుగా తన మంత్రి పదవికి రాజీనామా చేసి పోరాడడం జరిగింది. కానీ 2014లో తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన ఎన్నికల్లో శ్రీధర్ బాబు ఓడిపోయాడు. కానీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 4వ ఎమ్మెల్యేకు విజయం సాధించాడు. మొన్న జరిగిన 2023 ఎన్నికల్లో 5వ ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు. కాబట్టి రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న శ్రీధర్ బాబు ప్రజల్లో, ముఖ్యంగా యువతలో బాగా అంచనాలు ఉన్న ఐటీ రంగాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తాడో చూద్దాం. కానీ ఖచ్చితంగా ఐటీ మినిస్టర్ పనితనాన్ని కేవలం తెలంగాణలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు గమనిస్తున్నారన్న విషయం శ్రీధర్ బాబు గుర్తుంచుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ హైదరాబాద్ ఐటీ రంగంపై మీ అభిప్రాయం ఏమిటి? కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకు ముందున్న అన్ని ప్రభుత్వాల కంటే గొప్పగా పనిచేస్తుందా? ఐటీ రంగాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుందా లేదా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.